సాధించిన సేవకులు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నా. లేఖనంలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఉపవాసం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం బుధవారం కూడా చక్కగా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మోషే అలాగనే ఏలియా యేసుక్రీస్తు వారు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన ద్వారా చాలా జయించినట్లుగా మన లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఈరోజు కూడా మాటలు మనం జ్ఞాపకం చేసుకొని తీసుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే 9:17 దేవుడు సెలవిస్తున్న మాట. అక్కడ ఒక కుమారుడు, ఒక తండ్రి, అలాగే యేసుక్రీస్తు తన శిష్యులు కనపడతా ఉన్నారు. కుమారుడికి ఒక దయ్యం పట్టింది, బలహీనత పడ్డాడు. దయ్యం గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, దేవుడితో తన తండ్రి ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. సంభాషణ 17వ వచనం, 9:17 వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సమాజంలో ఒకడు, మార్కు సువార్త 9వ అధ్యాయం 17వ వచనం అన్నమాట. ఆ జన సమూహంలో ఒకడు, బోధకుడా, మోగదయము పట్టిన నీ యొద్దకు తీసుకుని వచ్చి పట్టును. అప్పుడు వాడు పండ్లు కొరుక్కొని దాని వెళ్ళగొట్టుటకు ఈ శిష్యులను అడిగిన, కానీ వారి చేత కాలేదని నేను చెప్పాను. అందుకు ఆయన, విశ్వాసము లేని తరము వారులారా, నేను ఎంతకాలం మీతో ఉందును, ఎంతవరకు సహించును, తీసుకొని రండి అని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. దయ్యము ఆయన చూడగానే వాడు పడి నురుకార్చుకుంటూ, చాలండి ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మన సంభాషణ చూస్తూ ఉన్నాం. ఇక్కడ యేసుక్రీస్తు వారు సమాజంలో ఉన్న ప్రజలందరూ కూడా కనపడుతూ ఉన్నారు. ఇదేంటంటే యేసుక్రీస్తు వారు సిలువకు ముందు జరిగిన సందర్భం. యేసుక్రీస్తు వారు సిలువకు ముందు ఆయన మాట్లాడుతున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఉపవాసంలో భాగంగా ఈ అంశం అన్నమాట. ప్రియమైన దేవుని వారలారా, అక్కడ యేసుక్రీస్తు వారు సెలవిస్తున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. జన సమూహములో ఆయన వెళుతున్న టైంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. జన సమూహం అంటే యేసుక్రీస్తు వారు శిష్యులు ఉన్నారు, జన సమూహం ఉంది. ఒక కుమారుడు ఎవరైతే పుట్టారో తన కుమారుడికి ఒక దయ్యం పట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు కూడా విశ్వాసము లేని ఒక తరముగా మనం ఉన్నామేమో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు అపోస్తులకి ఇచ్చిన అధికారాన్ని సైతము కూడా వాళ్ళు కూడా లెక్క చేయలేదు. అపవాది అంటే దయ్యం, ఆ దయ్యము పట్టుకుంటుంటాడంటే పడిపోతాడంట. అది అగ్నిలో పడిపోతున్నాడు, నీళ్ళలో పడిపోతున్నాడు, కింద పడిపోతున్నాడో, మట్టిలో పడిపోతున్నాడో, ఎక్కడ పడుతున్నాడో తెలియట్లేదు, తెలియట్లా. ఇది ఎప్పటింటే బాల్య దశ నుంచి కూడా, అంటే చిన్న వయసు కాడి నుంచి కూడా, పుట్టిన దగ్గర నుంచి కూడా ఇతను బలహీనంగా ఉన్నాడు, దయ్యం పట్టుకొని వెంటాడుతూ ఉంది అని చెప్తా ఉన్నాడు. కానీ ఈరోజు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న మనతో కూడా దయ్యం పట్టుకుని వెంటాడుతూనే ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, మతం అనే దయ్యం, మార్గము లేని దయ్యం, కుటుంబాల్లో దయ్యాలు, సంఘంలో కూడా దయ్యాలు, సమాజంలో కూడా దయ్యాలు, బిడ్డల్లో దయ్యాలు, భర్తలో దయ్యాలు, భార్యలో దయ్యాలు, ఎవరస్తుల్లో దయ్యాలు, ఇవన్నీ కూడా వెంటాడుతూ ఉన్నాయి. లోపలే ఉంటుంది అది. ఎందుకంటే అది ఎక్కడ పడుతూ వస్తుందో తెలియదు. అందుకే సేవకులు చెప్తా ఉన్నారు, శరీరాశ, నేత్రాశ, జీవపుటంబ ఎక్కడైనా పడిపోవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు సెల్ ఫోన్ ద్వారా పడిపోతా ఉన్నాం, మనం సోషల్ మీడియాలో పడిపోతా ఉన్నాం, డబ్బుల ద్వారా పడిపోతున్నాం, ఆస్తి ద్వారా పడిపోతున్నాం, మాటల ద్వారా పడిపోతున్నాం, చూపు ద్వారా పడిపోతున్నాం. అనేక కోణాల్లో పడిపోవడానికి కారణం దయ్యం పట్టింది. కనుక ప్రియమైన దేవుని వారు, ఈ రోజు ఏ దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి, ఏ దయ్యాన్ని నుండి మన విముక్తి కలిగించడానికి యేసుక్రీస్తు వారు బాధ్యత తీసుకున్నారో లేఖనంలో నుంచి మనం చూడాలి. చూసినట్లయితే 21 చూసినట్లయితే అదే లైన్లో 9:21 చూసినట్లయితే, అప్పుడు ఆయన, ఇదిగో నమ్ముట నివసం అయితే నమ్మువారికి సమస్తము సాధ్యం అని చెప్పిన దేవుడు. ప్రియమైన దేవుని వలన ఈ రోజు తండ్రి నమ్మాడు. కుమారుడు, ఏ కుమారుడికైతే దయ్యం పట్టిందో ఆయన నమ్ముతూ అంటున్నాడు, నేను
నమ్మున్నట్లు కూడా మీరు సహాయం దయచేయండి. నేను అవిశ్వాసం నుంచి తొలగిపోకుండా ఉండినట్లు కూడా మీరు సహాయం దయచేయండి. అంత మాత్రమే కదా, అక్కడ ఇంకేమంటున్నాడు 22లో చూసినట్లయితే ఆ చిన్న తండ్రిని ఆయన ఎప్పటి నుంచో 21లో చూద్దాము. అప్పుడు ఆయన 21 అప్పుడు ఆయన సమస్తము సాధ్యము ఆ చిన్నవారిని అతడికి బాల్యము నుండి ఉందంటండి. చదువుతున్నానండి, మార్క్స్ 9:21 చదువుతున్నాను నేను. ఎంతకాలమైంది అతనికి బాల్యము నుండి అది నాశనం చేయడానికి అగ్నిలోను నీళ్లలోను పడదోయను. ఏమైనా నీ వలనైతే నా మీద కనికరపడి సహాయము చేయమనెన్నో. ప్రియమైన దేవుని వల్ల అర్థమైందంటే ఈరోజు ఎవరు సహాయం చేస్తున్నారంటే ఆ తండ్రికి ఆ కుమారుడికి దేవుడు సహాయం చేస్తున్నాడు. అవును, అక్కడ ఉన్న శిష్యులు కూడా కనపడతా ఉన్నారు. ఎవరంటే 9:2లో చూసినట్లయితే చదవవసరం లేదు. అక్కడ యేసు వారు ఉన్నారు, పేతురు ఉన్నారు, యాకోబు ఉన్నాడు, యోహాను ఉన్నాడు, శిష్యులందరూ కూడా కూర్చున్నారు. యేసుక్రీస్తు వారితో ఉన్నారు, సమాజంలో ఉన్నారు. మరి అందరికి అధికారాన్ని ఇచ్చినప్పుడు ఎందుకు ఉపయోగించుకోలేదు? అందుకు ఇంకా చదువుకుంటూ వెళ్తుంటే మేం చేస్తుంటే ఎందుకు జరగలేదు అని అడుగుతా ఉన్నాడు. ఎప్పుడు యేసుక్రీస్తు వారి కార్యక్రమం చేసి ఇంటిలోకి వెళ్తున్న టైంలో అడుగుతున్నారు, ఎంతకాలం మీతో ఉండాలయ్యా, ఎంతకాలమయ్యా మీ భక్తి, ఎంతకాలమయ్యా మీ విశ్వాసం అని చెప్పి దేవాది దేవుడు బాధపడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి అధికారం లేదా అంటే అధికారం లేదా, ఉందే, ఉపయోగించు అంటే దేవుని సేవకుల్లో కూడా లోపం కనపడతా ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, కానీ మీకేమైనా అవకాశం ఉంటే దేవా నీవు ఆ మాత్రం సహాయం చేయమని దేవుడు సహాయం అడుగుతున్నాడు. ఎంత దేనకంటే అప్పటికే తన కుమారుడు చక్కగా వయసు పెరుగుతూ ఉంది, రూపవంతుడు కుమారుడు చక్కగా అందంగా ఉన్నాడు. కానీ పుట్టిన దగ్గర నుంచి కూడా ఆయన నీళ్లలోనూ రకరకాలుగా బాధపడుతూ పడదోస్తూ ఆ దయ్యం ద్వారా ఆయన ఏం జరుగుతుందో అసలు నా కొడుకు తగ్గుతాడా, అసలు అటువంటిప్పుడు ఈ కొడుకుని ఎందుకు ఇచ్చాడు అని కూడా ఆ ఆలోచన వచ్చి ఉండొచ్చు తండ్రికి. ఎందుకంటే ఆల్రెడీ మన పిల్లలు ఉన్నారు కనుక మన పిల్లల మీద మనకున్న మమకారం ఏంటో ఉంటుందో మనకు తెలుసు. మనకున్న భార్య ఉంది కనుక మన భార్య మీద మనకి ఎంత మమకారం, ఎంత ప్రేమ ఉంటుందో, మన భర్త ఉన్నాడు కనుక మనకి ఎంత మమకారం, ఎంత ప్రేమ ఉంటుందో మనకు తెలుసు. పుట్టాడండి, చాలా నొప్పులు పడ్డాడు, 9 నెలలు మోసారు, నొప్పులు పడి బిడ్డలు సంపాదించుకున్నాడు. ఫలితం ఉందా అంటే లేదు. ప్రియమైన దేవుని వారా, ఏం జరుగుతుంది? దయ్యం పట్టుకుంది, దయ్యం ఏడిపించేస్తా ఉంది. దయ్యం ఏడిపించేస్తున్న టైంలో ఆ తండ్రి అడుగుతున్న మాట, మీకేమైనా మాకు సహాయం చేస్తే బాగుంటుందని చెప్పి ఆయన అడుగుతూ ఉన్నాడు. ఏంటంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, నమ్ముట నీ వశమైంది. బాల్యము నుండి కూడా అదే జరుగుతుందంట. బాల్యము నుండి అంటే యేసుక్రీస్తు వారు అడుగుతున్న టైంలో కొంత పెద్దవాడు అయ్యాడు అనమాట. ఎప్పుడు నుండి జరుగుతుందయ్యా అంటే అప్పటికప్పుడు పుట్టిన వాడిని తీసుకురాలేదు అక్కడికి. బాల్యము నుండి అంటే ఆల్రెడీ వయసుకు వచ్చేసాడు అక్కడోడు. అంటే ఇప్పుడు బాల్యం అని ఆయన తెలియదా అంటే తెలుసు, కానీ వయసు పెరిగింది కనుక ఎప్పటి నుండి జరుగుతుంది, ఎప్పటి నుంచి బలహీనత, ఎప్పటి నుంచి దైవం ఏడిపిస్తుందని దేవుడు అడుగుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు అడుగుతున్న టైంలో చెప్పారు బాల్యము నుండి కూడా జరుగుతుందని చక్కగా రాశాడు అక్కడ. బాల్యం నుండి కూడా అలాగనే పడదోస్తా ఉంది నీళ్లలోను అగ్నిలోను. కనుక మీరేమన్నా మాకు సహాయం చేస్తే గనక మా కుమారుడు బాగుపడతాడు, కనికరింపబడతాడు. 23లో చూసినట్లయితే అందుకు యేసు నమ్ముట నీ వలన అయితే నమ్ము వారికి సమస్తం. ఈ మాట మేము చాలాసార్లు చెప్పాను. ప్రియమైన దేవుని వాళ్ళ ప్రార్థనలు కూడా జోడిస్తూ ఉంటాము. ఎందుకంటే మేము చేయడం, సేవకులు ఒకటే చేయడం కాదు, దేవుడు ఒకటే చేయడం కాదు, నువ్వు నమ్మితే నీకే సాధ్యం. ఎప్పుడు నువ్వు దేవుడు చేస్తాడని నమ్మితే గనక, సేవకుల ప్రార్థన ఆలకిస్తాడో, సేవకుడు ద్వారా దేవుడు నా ఇంటికి వచ్చాడని నమ్మితే గనక నీకే సాధ్యం అయిపోతుంది. అసలు నువ్వే నమ్మనప్పుడు నీ ఇంట్లో నుంచి, నీలో నుంచి దయ్యం వెళ్ళగలద్దే. నీలో నుంచి దయ్యం పారిపోవాలంటే ఈరోజు కొన్ని చోట్లకి వెళ్తారంటే కొంతమంది వేరైపోతుంటారు ప్రాంతంలో నుంచి. నువ్వు పాస్టర్గా వచ్చారని దయ్యం ఉంది, నేను చెప్తా ఉన్నా సూటిగా. అక్కడ దయ్యం ఉంది కనుక ప్రార్థనలో కుదరదు, ప్రార్థన ఎక్కిపించడం కుదరదు, ప్రార్థన వినడం కుదరదు. అందుకే నేను మొన్న చెప్పాను, శనివారం ఏం చెప్పాను, ఏంటయ్యా సురేష్ కుమార్ నువ్వు పరిస్థితి ఎలా ఉంది కదా అని అంటే, అతను కొబ్బరి నూనె రాయొద్దు,
ప్రార్థన చేయొద్దు అన్నాడు. అన్న వారం తిరగకుండా ఆయన సెలవు తీసుకున్నాడు. మాతో పాటు డిపార్ట్మెంట్లో చేసే కుర్రాడు. వాడు మంచి భక్తిపరులు, తన భార్య మంచి సేవకులు, ఆయన పేరు మంచి సేవకుడు, వాళ్ళ కుటుంబానికి వచ్చే సేవకుడు, మంచి సేవకుడు. కానీ ఏంటంటే అతనికి నమ్మకం లేదు. ఒకవేళ ఉండుండొచ్చు తాయితులు, దబ్బడాలు, లేకపోతే మొలలో, దండకి, లేకపోతే కాలుకి, ఎడం కాలుకి నల్లతాడు, ఇవన్నీ కూడా ఉండొచ్చు. కానీ అసలు నీకు నమ్మకం లేదుగా. మీకు దేనికి నమ్మకం ఉంది అంటే ఆ ఎడం కాలుకి, కుడి కాలుకి ఒక తోడు ఉంటుంది, దానికి నమ్మకం. ఒకవేళ ఈ మొలకు ఒక కాయలు కడతారు, లేదా ఈ దండకు ఒక కాయ కడుతుంటారు, లేకపోతే మంగళసూత్రానికే కట్టేస్తుంటాడు. 3 రంగుల తాడు, పసుపు, ఎరుపు, వైట్. ఆడు తెల్ల దారాన్ని పసుపులో ముంచి లెగదీసి రాసి ఆ 3 దారాలు కలిపి ఒక దాంట్లో ఏం చేస్తాడంటే మైనాన్ని ఆ బెజ్జులో వేసి ఆ పైన ఉన్న రేక్కి అంటించి దాని 3 ఎత్తాడు, ఏదో ఉరేసినట్టు. ప్రియమైన దేవుని వల్ల ఏదైనా ఉండొచ్చు, ఉన్నాయా అన్నప్పటికీ ఆ కుర్రోడికి ఉన్నప్పుడు ఏంటయ్యా అంటే ప్రార్థన చేయొద్దు, నూనె రాయొద్దు అన్నాడు. అంతే, అయిపోయింది. నేను అమ్మ అతనికి ఇష్టం లేకుండా నేను చేయను, నీ నమ్మకాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తా, అంతే. నీ చిత్తం ఏమైందో జరిగించాను అంతే. ఆఖరణ ఇతను పట్ల నీ ఇష్టం ఏమైందో అదే జరిగించు. నేను న్యాయం తీర్చడానికి, ఇతను పరలోకం చేర్చుకో, ఇతను స్వస్థపరచు అంటానికి నేను సరిపోను. కంటికి కనపడుతుండగా నేను మనస్ఫూర్తి ఎలా ప్రార్థన చేయాలి? కనుక ప్రభువా, ఈ కుటుంబం నీ తెలుసు, తన భార్య నీ తెలుసు, కుటుంబం తెలుసు, తన పరిస్థితి తెలుసు. కుటుంబం పట్ల, తన పట్ల నీ ఇష్టం ఏమైందో అది జరిగించి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి ఆమె అని అయిపోయింది అంతే. ఏంటంటే నూనె రాయొద్దంట, కొబ్బరి నూనె రాయొద్దంట, ప్రార్థన చేయొద్దంట. అంటే అతనిలో ఏముందంటే దయ్యం అంతే. ఎప్పటి నుంచి ఉంది? బాల్యం నుండి ఉంది. నాకు తెలుసు. అయితే మా కాళ్ళ ముందు పుట్టి నాకంటే పెద్దవాడే, కానీ లేదు. మళ్ళీ అతనికి 2 బళ్ళు, ఒక బండి ముందు ఏంటనుకున్నారు? మీ కట్టెలకి వేస్తారు కదా ఒక రింగు, ఒక మడత మంచానికి వేసే రింగ్ లాగా ఉంటుంది, చిన్న రింగు, స్ప్రింగ్ వేస్తారు. ఆ రింగు దాంట్లో కూర్చుంటుంది. ఇలా ఉంటాడు అనమాట ఒక ఆయన, ఇలా ఉంటాడు ఒక ఆయన. ఆ బొమ్మ తగిలించుకుని వేస్తుంటాడు. మరి కాపాడా నిన్ను? బండి తగిలించుకావు కదయ్యా, ఎర్రదే ఉండేదో కట్టావు కదా పట్టుకేదో, కాపాడా? ఎక్కడ? నిన్ను పట్టు పీడిస్తుంది కదా దయ్యం. జరిగిన సందర్భం చెప్తున్నా ప్రియమైన దేవుడు. ఏది నీ భక్తి, ఏది నీ విశ్వాసం, ఏది? ఈ భక్తులందరూ ఆ ముసలి వయసు వచ్చేదో వృద్ధాప్య దశకు వచ్చే వరకు కూడా ఎందుకు బతికారు? 4 తరాలు చూసిన వాళ్ళు ఉన్నారు, 5 తరాలు చూసిన వాళ్ళు ఉన్నారు. మనవల ముదు మనవలు అందరూ కూడా ఎందుకున్నారంటే దేవుడు ఆయుష్ ఇచ్చాడు ఈరోజు. కానీ ఈ రోజు కీర్తనకారుడు సెలవిచ్చిన ప్రకారంగా మనం ఎప్పటి వరకు బతుకుతున్నాం అంటే 60 లేదా 70. అది కూడా ఆయాసము, దుఃఖము, మంచము, ఈ 3 ఉంటాయి. ఆయాసము, దుఃఖము, మంచమే. ఈరోజు వృద్ధాప్యం ఉన్నవారు ఉన్నారు, అక్కడి నుండి కథలు గుమ్మం కాడి నుంచి. ఈరోజు వృద్ధాప్యం ఉన్నవారు ఉన్నారు, అలాగే రౌండ్ వేసిరారు. ఎందుకు? ఇవన్నీ కూడా సంధించి సడలించి సాగడానికి అవకాశం ఉందంటే లేదు, కూర్చోవడమే. తిరగలరా ఇలాగా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఎందుకు? ఆ శరీరం సాగరించాలని మెదలాలి, కదలాలి. ఈ రోజు కూడా ఇంత ఒక్క టాబ్లెట్ వాడకుండా ఉండడానికి, తలపోటు రావడానికి కారణం లేదు. తలపోటు రాకోకుండా నేను ఉండడానికి కారణం ఒక టాబ్లెట్ కూడా వేరే ఎక్కడ ఉండని చెప్తున్నాను. ఏంటంటే అలసిపోతుంది, నలగొట్టించుకోవడం. శరీరం నలగొట్టబడాలి అని చెప్తున్నాడు దేవుడు. విరిగి నలిగిన హృదయం నాకు ఇష్టమైన బలి అని చెప్తా ఉన్నాడు. అందుకే ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. అంతటా వాడు ఏం చేస్తున్నాడు చూసినట్లయితే అందుకు యేసు, నమ్మట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమే. నమ్మితే కనుక సాధ్యము, నమ్మిన వారికి సాధ్యం అవుతా ఉంది. పిల్లలు లేరా? నమ్మావా? సాధ్యం అవుతుంది. నీ కుటుంబం కావాలని ఇష్టపడుతున్నావా? దేవుడు సహాయం చేస్తాడు. వద్దనుకుంటున్నావా? వద్దనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి దానికి దేవుడు ఏమంటాడంటే ఆమేన్ అంటాడు. ప్రియమైన దేవుని వల్ల ప్రార్థన చేసేది నువ్వే. నీకంటే ముందు ఆమేన్ అనే దేవుడు ఒకడు ఉన్నాడని చెప్పి నువ్వు జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. ఏ విషయంలో మనం ప్రార్థన చేస్తున్నామో ఆ విషయంలో గుర్తు ఎరిగి నమ్మకంగా ప్రార్థన చేయాలి. నీకు వద్దు అనే దానికి నువ్వు ప్రార్థన చేయకూడదు అంతే. నీకు ఇష్టం లేనప్పుడు. అందుకే గుర్రాన్ని నీళ్ళ దగ్గర తీసుకెళ్తాం కానీ గుర్రానికి నీళ్లు తాగించలేము. కనుక నీకుండాల నమ్మకం, నీకుండాల విశ్వాసం. అందుకే ఆ తండ్రికి నమ్మకం ఉంది. నువ్వు ఒకవేళ నమ్మనుకో నీకే జరుగుతూ ఉంది. అందుకు ఏమంటున్నాడు అక్కడ ఆయన 24 చూసినట్లయితే, వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము కాకుండా సాయము చేయమని. అర్థమైందండి మీకు?
అపనమ్మకం కూడా రాకుండా నీవే. అక్కడ ఏమన్నాడు? నా కొడుకు సాయం చెయ్యి అంటున్నాడు. ఇక్కడ అపనమ్మకము లేకుండా సాయం చెయ్యి అంటే అవిశ్వాసం లేకుండా సాయం చెయ్యి. అవి అనాలోచన నాయనో ఏంటండి గోల మనకి అంటే ప్రియమంది ఆయన ఎంత బాధలో ఉన్నాడో అక్కడ కనపడతా ఉంది. అల్ప విశ్వాసం లేకుండా ఉండునట్లు మీరు నాకు సహాయం దయచేయండి ప్రభు అని చెప్పి యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్న తండ్రి మాట్లాడుతున్న మాట వెంటనే ఆ చిన్నవాడి తండ్రి అంటున్న మాట అపనమ్మకం రాకుండా నాకు సహాయం దయచేయమని చెప్తున్నాడు. తండ్రికి ఎంత బాధ్యత తెలుసు అంటే అందుకే నేను చెప్తా ఉంటా, ప్రతి పురుషుడు కూడా తన భార్యతో మందిరానికి వస్తే దేవుడు ఏం మాట్లాడుతున్నాడో కనపడతా ఉంది. ఆదివారం కాదండి కాసేపు నలుగురు వచ్చి కూర్చునేది పురుషులైనా. ఏంటి సమయం లేదండి, పనికి వెళ్ళామంటే నేను వెళ్ళానండి, కుటుంబం ఉందండి, నేను కుటుంబం ఉందండి, నేను కూడా చెప్తా ఉన్నా నాకు భార్య ఉందండి, నాకు పొలం ఉందండి, నాకు అన్నీ ఉన్నాయండి, నాకు బిజీ ఉందండి, రేపు పగల నైట్ కూడా ఖాళీ లేదు. ఎందుకు? జీతం కట్ చేయించుకుని బయటికి వెళ్ళాలి సువార్త పరిచర్య నిమిత్తము. ప్రియమైన దేవుని వారు దేవుడు మనకిచ్చిన బాధ్యత, భార్యకు ఒక బాధ్యత, భర్తకు ఒక బాధ్యత, బిడ్డకు ఒక బాధ్యత ఇక్కడ కనపడతా ఉన్నాడుగా. తండ్రికి ఎంత బాధ్యత, ఎంత కడుపు కోత పెట్టాడు ప్రియమైన దేవుని వారు తండ్రికి. ఎలా ఉంది విశ్వాసం అంటే ప్రియమైన దేవుని వల్ల అల్ప విశ్వాసంగా ఉంది మనకి. ఏమంటే అక్కడ దయ్యం కనపడుతుందంటే మేము బాగానే ఉన్నాగా, నువ్వు కంటికి బాగానే కనపడుతున్నావు కానీ నీ కళ్ళలోనే దయ్యం ఉంది. దయ్యాల గురించి చాలా బాగా చెప్పాను నేను. 2000 దయ్యాలు కూడా వచ్చినాయండి ఆ ఇంట్లోకి. శుభ్రం చేసుకుని కూర్చోండి, ఎన్ని దయ్యాలు చేరతాయి ప్రియమైన దేవుని వల్ల. సోమవారం మంగళవారం ఎదుర్కొంటూ వచ్చాను. ఎవరి మీద ప్రియమైన దేవుని వల్ల చెయ్యి వేసి ప్రార్థన చేయకూడదని కూడా చెప్పారు. అయినప్పుడు కూడా ఏంటని చెప్పి చాలా ప్రయోగాలు చేస్తే నిజంగా ఒక్కొక్కళ్ళ దగ్గర ఎన్ని దయ్యాలు ఉన్నాయంటే వాళ్ళ పేర్లు మీకు అవసరం లేదు కానీ ప్రియమైన దేవుడు నేను జయిస్తున్నా. ఎంత ఇదిగా ఉంటానంటే ప్రతిరోజు నైట్ మనం సోమవారం మంగళవారం ఈరోజు బుధవారం ప్రస్తుతానికి ప్రియమైన దేవుని వల్ల అర్థమవుతా ఉంది. ముట్టుకొని ప్రార్థన చేస్తే ఏముందో అర్థమైపోతా ఉంది. ఈ శక్తి ఎవరు ఇచ్చాడు? దేవుడే ఇచ్చాడు, చూపిస్తా ఉన్నాడు. చెప్తే బలహీనత, చెప్తే అవిశ్వాసం, చెప్తే బాధపడ, చెప్తే దేవుడిని ఏంటంటే ప్రియమైన దేవుడు ఇవన్నీ కూడా జాగ్రత్తగా మోటివేట్ చేసి జాగ్రత్తగా మేము భక్తులు జరగడం జరుగుతుంది. అందుకనండి మాట తీసుకున్నారంటే అందుకు కాదు, క్రీస్తు సగం రాయించిన మాటలు, సువార్తలో రాయించిన మాటలు, యేసు క్రీస్తు వారు సిలువలోకి వెళ్ళక ముందు జరుగుతున్న సూచక్రియల నిమిత్తమే దేవుడు మాట్లాడుతున్న మాటకు ఆ వెంటనే ఆ చిన్నవాడు తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము రాకుండానట్లు సహాయము చేయమని అన్న. అక్కడ ఒక్కసారి ఆగండి. అక్కడ ఏమని ఉంది? చిన్న ఒక గీత కనపడతా ఉంది. అక్కడ ఒకటని అంకేసి కింద కనపడతా ఉంది. ఏంటంటే ఒకటంటే అక్కడ ఏం కనపడతా ఉన్నాయి చూసినట్లయితే మూలవాక్యంలో అక్కడ నీళ్లు కనపడతా ఉన్నాయి. అక్కడ నీళ్లు కనపడతా ఉన్నాయి. ఆ ఒకటిని కింద తీసుకొస్తే అక్కడ నీళ్లు కనపడతా ఉన్నాయి. బ్రాకెట్లో కింద చూసినట్లయితే నీళ్లు విడిపించుము. ప్రియమైన దేవుని విడిపించాలి ఎంత మాత్రం కాదు, స్వస్థపరచాలి ఎంత మాత్రం కాదు, నీళ్ల ద్వారా అంటే వాక్యము ద్వారా స్వస్థపరచబడు. వీడు ఆల్రెడీ నీళ్ళలో పడుతున్నాడు, అగ్నిలో పడుతున్నాడు. కానీ ప్రియమైన దేవుని వల్ల వాక్యం అనే అగ్ని లోపలికి వెళితే అందులో దురాత్మ అనే అగ్ని బయటికి వెళుతుంది. నీళ్లు అనే వాక్యం లోపలికి వెళితే అపవిత్ర ఆత్మ అనే నీళ్లు బయటికి వెళ్తా ఉంటాయి. దేనికి ఒక దాన్ని చోటిస్తాం మనం, ఇవ్వాలంతే. నువ్వు వెచ్చన బ్రతుకు పనిచేయదు. నేను ఉండొచ్చు, మీరు చూడకపోవచ్చు, నా భార్య చూడకపోవచ్చు, నా తోటి కొలుసు చూడకపోవచ్చు, కానీ ఎక్కడ ఎలాగున్నామా ప్రియమైన నేను ఎక్కడికి వెళ్ళాను మొన్న, అక్కడికి వెళ్ళిపోవచ్చు నేను అనుకున్న దానికి, ఏదైనా చేయొచ్చు. కానీ ఒక భయం అనేది ఉండాలి. లోపల ఒక దేవుడు ఉన్నాడు, నేను ఒక సేవకుడు, నాకు బాధ్యత ఉంది, దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు, నన్ను చంపేస్తాడు. దేవుడు మనుషులు చూడకపోయినా, సంఘం చూడకపోయినా, కుటుంబం చూడకపోయినా, దోస్తులు చూడకపోయినా, ఎవరో చూడకపోయినా ఏదైనా చేస్తే ఆ జంగారెడ్డి కూడా రాకుండానే చేస్తాడు నా దేవుడు, లేపేయినా లేపేస్తాడు. ఎందుకంటే దేవునికి విరోధమైన పని నేను చేయకూడదని నేను కాన్షియస్లో ఉన్నాను కనుక నన్ను కాపాడుకుంటూ ఆ 12 గంటల ప్రయాణం చేసి ఆ రోజు బుధవారం ఇక్కడ రావడం జరిగింది. ఎందుకు? మనకి ఆ నమ్మకం, ఆ భయం అనేది కావాలి, ఆ విశ్వాసం అనేది కావాలి. ప్రియమైన దేవుడు ఇతని తండ్రికి ఏముందంటే విశ్వాసం ఉంది. అల్ప విశ్వాసం కలగకుండానట్లు నాకు నువ్వు సహాయం దయచేయి అని చెప్తా ఉన్నాడు. అల్ప విశ్వాసం ఉందనుకోండి ఏం జరుగుతుందంటే ప్రియమైన దేవుని వల్లరా అల్ప విశ్వాసం లాగానే ఉంటుంది. అక్కడ
పేజీ ఇటు తిరగండి 9వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఫుట్ నోట్లో 2 అని అంకేసి ఉంది. ఏమని ఉంది అక్కడ? ఫుట్ నోట్లో 2 అని అంకేసి చివరి రాయబడింది మూల భాషలు అని చెప్పి. ఏమని రాయబడింది చూడండి. మోగాత్మ ఉందమ్మా. మోగాత్మ అంటే ఆడ ఏం పట్టుకుంది? మోగదయం. మోగదయం అంటే మాటలు రాని దయ్యం. అంటే ఆడు అన్ని పోరాటాలు పోరాడుతూ వాడు నీడలో పడినా అగ్నిలు పడినా ఆ తండ్రిని గుర్తుపట్టకపోయినా, యేసుక్రీస్తు వారు గుర్తుపట్టకపోయినా, లేదా విశ్వాసులు గుర్తుపట్టకపోయినా, లేదా సేవకులు లేదా అపోస్తులు గుర్తుపట్టకపోకుండా ఆయన ఎంత ఉన్నాడంటే అది కంటికి కనపడతలేదు. మోగ దయ్యం అంటే మాటలు రాని దయ్యం. చెవిటి దయ్యాలు ఉన్నాయి, మాటలు రాని దయ్యం. ఇవన్నీ కూడా ఏంటంటే లోపల ఉండి తనని కూలి చేస్తూ ఉంది. శరీరం అంతా ఎంతకేంటి దాని నివాసం కాదు, అది దానికి అవసరమైన నీడ కాదు అతనుకున్న శరీరం, కానీ పట్టి పీడిస్తుందా ప్రియమైన దేవుని వల్ల. ఏంటంటే అక్కడ దేవుడు ఒక సూచక క్రియ చేయాలి. 25 చూడండి అక్కడ. అదే 9:25లో ఏమన్నాడు? జనులు గుంపు కూడి తన యొద్దకు చూచి మోగమని చెవిటి దయ్యమా వద్దని ఆజ్ఞాపించుచున్నాడు. గద్దించిన. చాలండి ప్రియమైన దేవుని వాళ్ళరా. ఎవరు గద్దించాడు అనుకున్నారు? అపవిత్రాత్మను గద్దించాడు. గద్దించినప్పుడు అతను స్వస్థత చేకూర్చబడింది. ఇక్కడ తండ్రి మాట్లాడుతున్నాడు. తదుపరిగా యేసుక్రీస్తుగా ఉన్న దేవాది దేవుడు కూడా మాట్లాడుతున్నాడు. ఇద్దరు సంభాషణలు మీకు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళిద్దరు ఎలా మాట్లాడుతున్నారు? 9, 17, 18లో తండ్రి మాట్లాడుతున్నాడు. 20, 23లో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. 22, 24 వచనంలో తండ్రి మాట్లాడుతున్నాడు. ఇద్దరు సంభాషణ జరుగుతూ ఉంది. మీరు వరుసగా ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుతూ ఉంటే ఇద్దరు మాట్లాడుతున్నారు. ఇక్కడ తండ్రి మాట్లాడుతున్నాడు, సమాధానం చెప్తున్నాడు. నా కుమారుడు బాల్య దశ నుంచి ఇలా ఉంది, దయ్యం పట్టి పీడిస్తూ ఉంది అని చెప్పి ఇతను చెప్తా ఉన్నాడు. 21, 23, 24లో అక్కడ 23, 25, 26, 27లో యేసుక్రీస్తు మాట్లాడుతూ స్వస్థపరుస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని వలన ఈ బైబిల్ ఒక్క నిమిషం పక్కన పెడితే మనలో దయ్యం ఉందా? మనలో కూడా దయ్యాలు ఉన్నాయని నేను నిరూపిస్తా. ఎందుకంటే మన మాటలో కరెక్ట్గా లేకపోతే కనుక మనలో దయ్యం అన్నట్టే. నోట్లో దయ్యం ఆల్రెడీ చెప్పాను నేను గతంలోనే. దయ్యాల గురించి చెప్పినప్పుడే ఆ అంశంలో 4 రోజులు చెప్పాను నేను. నోట్లో దయ్యం ఉంది, చేతిలో దయ్యం ఉంది, కంటి రెప్పల మీద కూడా దయ్యం ఉంది. ఆ రెప్పల కంట్లో ఉన్న రెప్పల లోపల ఉన్న 2 రకాల నీళ్ళల్లో 2 రకాల నీళ్ళు ఉన్నాయని చెప్పా. ప్రార్థనకి ఎటు నుంచి నీళ్ళు వస్తాయో కూడా నేను చెప్పా. నువ్వు కుటుంబం కోసం, నీ భర్త కోసం ఏడితే వేరే చోట నుంచి నీళ్ళు వస్తాయి. పై నుంచి వాటర్ వస్తాయి, కింద నుంచి వాటర్. ఎంత లోతైన మాటలు ఎవరు చెప్తారండి? చాలా కష్టమైన. అది బైబిల్లో కనపడదు. సమయోచితమైన సహాయాన్ని దేవుడు ఆదేశాలు ఇస్తున్న దాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటాడు. ఒక చేతిలో ఇంకో దయ్యం ఉంటుంది, ఒక చేతిలో ఇంకో దయ్యము. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ భుజం మీద ఒక దయ్యం, ఈ భుజం మీద ఒక దయ్యం, ఈ కాలు మీద ఒక దయ్యం, ఈ కాలు మీద బొట్టక నేల మీద ఒక దయ్యం. దయ్యం లేదు అంటానికి బొట్టక నేలు ఎప్పుడైనా మీకు తగలేదు? ఏ రాయ కూడా తగిలే ఉంటుంది మన జీవితం ఎంతకాలంలో. ఎప్పటికప్పుడు ఏదో ఒక రాయో, ఏదో ఒక రప్పో, ఏదో ఒకటి స్పీడ్ బ్రేకరో, ఏదో ఒక బండో, ఏదో ఒక గుమ్మమో తగిలే ఉంటుంది. ఏంటంటే దయ్యం కూర్చుంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, మనం చూపే కరెక్ట్ కాదు, మన మనసే కరెక్ట్ కాదు. ఎందుకు మనస్సు మీద కూడా లోపల కూడా దయ్యం కూర్చుంది. ఈళ్ళ కూర్చుంది కాదు, చిన్నప్పటి వాళ్ళు ఎంత బాధపడుతున్నాడంటే ప్రియమైన దేవుని వాళ్ళరా. ఈరోజు భర్త నీ మొర్ర వినకపోవడానికి కారణం ఏంటంటే భర్త దాంట్లో దయ్యం ఉంది. ఆ దయ్యం ఒకవేళ డ్రింకింగ్ అవ్వచ్చు, ఆ దయ్యం ఒకవేళ పొగ అవ్వచ్చు, ఆ దయ్యం ఒకవేళ ఆహారం అవ్వచ్చు, ఆ దయ్యం ఒకవేళ మందుల రూపంలో అవ్వచ్చు. రకరకాల కోణాల్లో దయ్యాలు మనం వెంటాడుతూ యాసాలు తీర్చే అవకాశం కనపడతా ఉంది. చాలా ఇబ్బంది పడతా ఉంది. 26 చూసినట్లయితే అక్కడ ఏమన్నాడు? అప్పుడు అది కేక వేసి విలవిలలాడించి వెళ్ళిపోయినాం. అంతటి వాడు చచ్చిన వాడి వలె ఉండను. అనేకులు చనిపోయాడేమోనని యేసు పట్టి లేవనెత్తగా. చాలండి ప్రియమైన దేవుని వాళ్ళరా. ఎలా ఉందంటే ప్రార్థన చేసిన తర్వాత మీరందరూ ఏమనుకుంటారు? ఇవన్నీ కూడా జరుగుతా ఉన్న ప్రియమైన దేవుని వాళ్ళరా. బైబిల్ నెత్తి మీద పెట్టి ప్రార్థన చేసి ఒక సేవకుడు ఉన్నాడు. బైబిల్ నెత్తి మీద పెట్టకూడదు. బైబిల్ నెత్తి మీద పెడతాకి ఏం అధికారం ఇచ్చాడు? ఎక్కడ రాసింది అసలు బైబిల్ నెత్తి మీద పెట్టమని?
నాకంటే గొప్ప పెద్ద పాస్టర్ మళ్ళీ నాకంటే ఎక్కువ గొంతుకుంటారు మనవాడికి. బైబిల్ నెత్తి మీద పెట్టి ప్రార్థన చేద్దాం అన్నాడు ఒకసారి. నా దగ్గర ఫోటో కూడా కనపడుతుంది. నేను చెప్పను, ఎవడు చేసే దానికి వాడే బాధ్యుడు. ప్రియమైన దేవుని వల్ల తెలుసు ప్రజలను మాయ చేయడానికి, ప్రజలను ఆకర్షించుకోవడానికి, ప్రజల్ని వీడి వైపు తిప్పుకోవడం, దేవుని వైపు చెప్పడానికి కాదు. ఆషామాషికి నేను ఈ మాట చాలా భయంకరంగా పడతాను. ఆషామాషికి ఉన్న దేవుడు అంటే దేవుడు పరిశుద్ధుడు, వాక్యం పరిశుద్ధమైంది, సేవకుడు దేవుడు చేత ఏర్పాటు చేయబడి, అభిషేకించబడి, ప్రత్యేకించబడి. ఆ మాట కూడా మనం ఓడమ్మన్నాం శనివారం. అపోస్తుల కార్యాలు 13:1-3 వచనాల్లో మనం ఓడం. ప్రత్యేకించబడతాడు సేవకుడు. ఉపవాస పొడుగు రోజున దేవుడు సెలవించిన మాట. రెండో మాట, ఆ రోజున విశ్వాసం అభివృద్ధి చేసుకోవాలి. రెండో మాట. మూడో మాట, ప్రార్థనలో నిలబడాలి. ఉపవాస ప్రార్థనలు సెలవించిన మాట. ఉపవాస ప్రార్థనలు సెలవించిన మాట, ఆత్మని పెంపొందించుకోవాలి, ఆత్మను ఉంచుకోవాలి. నాలుగో మాట ప్రియమైన దేవుని వల్ల. ఇవన్నీ కూడా ఆత్మ లేదా దేవుడు చేసే గొప్ప కార్యాలు ప్రియమైన దేవుని వల్ల. ఇక్కడ ఏమన్నాడు? ఆ చిన్నవాడు చచ్చిన వాడి వలె ఉన్నాడు, కానీ తండ్రికి తెలుసు ఆడు చచ్చిపోయాడు, బ్రతుకున్నాడు. దేవుడు చంపేయడానికంటే దేవుడు చంపేయడానికి అది. కానీ అక్కడున్న ప్రజలు అంత మాత్రం కాదు, శిష్యులు కూడానండి. శిష్యులు కూడా అల్ప విశ్వాసం ఉన్నాడు. వాళ్ళకి ఏ మనాలో తెలియట్లేదు, ఏ మనాలో మాట్లాడతలేదు. జనసమూహం ఉన్నారు. మీరు కూడా మీ ఇంటి రోడ్లు ఏదైనా గందరగోళం జరుగుతుంటే, ఒక భార్య భర్తలు ఏదైనా కేకలు వేసుకుంటుంటే అలా ఉంటుంటాం. రాగరా అంటాం, చోటు తగ్గించి అంటాం, పోయి పక్కన పెట్ట, కొండలు మారేస్తూ వంట పోయి కట్టేసి వస్తాం. నీకు అవసరమా, నాకు అవసరమా? అన్ని కుటుంబాల్లో అన్నీ ఉంటాయి. భూమి మీద ఉన్నాం కనుక, కుటుంబం ఉన్నా కనుక కష్టాలు, సుఖాలు, వ్యాధులు, బాధలు, ఖర్చులు, కన్నీరు, పరిస్థితులు. నువ్వు నీత ఈ భూమి మీద ఎవరో కూడా పరిశుద్ధుడు కాదు అని బైబిల్ చెప్పింది, దేవుడు చెప్పాడు. ఎవరైనా పరిశుద్ధులు, ఎవరైతే నీతిమంతులైనా ఉంటే కనుక ఆ అమ్మ మీద రాయి వేయండి. వేయలేదమ్మా, అయితే నేను వేయచ్చు, కానీ నేను కూడా వేయను. ఎందుకంటే వాళ్ళందరూ క్షమించారు, నేను కూడా క్షమించను. ఇక పాపం చేయకు, జాగ్రత్త కలిగి నువ్వు కుటుంబాన్ని కట్టుకు బాగుపడని చెప్పి చెప్పేశాడు. అక్కడ చెప్పేశాడు, మీలో ఎవరైనా పాపం చేయకుండా ఉన్నట్లయితే అందరూ మంచివారు అయితే కనుక రాళ్ళేయండి. ఆమె ఏదో చేసిందని చెప్పి చెప్తాను, వాటర్ 3 సార్లు మాట్లాడతాను. ఎందుకంటే తెలుసంటే, ఒక్కసారి పాపం చేస్తారంటే అది ఆ పక్కన పెట్టండి. ఆ పాపం చేసింది అంటే ఆ పాపం, ఆ ప్రభావం ఆ అమ్మాయిలో ఉండదు అన్న నా మీదకి వచ్చేస్తే. ఎందుకంటే ఆమె చేస్తుంది ఒకటే అవ్వచ్చు, నువ్వు 10 సార్లు అంటున్నావంటే నీ మీద ప్రభావం వస్తూ ఉంది ప్రియమైన దేవుని వల్ల. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనం కూడా అంటాం, 1 వేలు చూపిస్తాం మన వైపుకి 4 ఏళ్ళు. మనం ఎలాగున్నాం? 4 ఏళ్ళు అంటే కుటుంబం, తెలుసండి మీకు? 4 ఏళ్ళు అంటే కుటుంబం. ఆ 5 ఏళ్ళు దేవుడు ప్రియమైన దేవుని వల్ల. ఆ 5 ఏళ్ళు దేవుడు 5 ఏళ్ళు ఇచ్చాడు మీకు ఇచ్చిన కుటుంబంలో. కానీ ఆ 5 ఏళ్ళు మర్చిపోయి నీకు 4 ఏళ్ళు వెనక్కి చూపించుకుంటున్నావు. నీకు ఆ 5 ఏళ్ళు ఉందనే కాన్షియస్లో ఉంటే కనుక నువ్వు ఆ మాటను ఆ ఏళ్ళు అటు చూపించు, నీ ఏపుగా చూడాలి. ఎందుకంటే ఇది నా కుటుంబం. ఎలా ఉండాలి మన చెయ్య? ఇది నా కుటుంబం, ఇది నా కుటుంబం. 5 ఏళ్ళు కలిస్తే ఒక చెయ్యి ఎలాగయిందో, ఆ కుటుంబం అందరూ కూడా కలిస్తే ఒక కుటుంబం, భార్య, భర్త, 2 పిల్లలు. ప్రియమైన దేవుడు, ఎక్కడ కూడా తండ్రి బాధపడతాడు, నా కొడుకు దయ్యం పట్టి బాల్య దశ నుంచి ఏడిపిస్తా ఉంది, దాన్ని గద్దించడానికి శిష్యులకు అప్పచెప్ప వాళ్ళ వల్ల కాలేదయ్యా, వాళ్ళ ఏమి కార్యం చేయలేకపోయారు. మీరు చేస్తారని నమ్మకంతో నీ దగ్గరికి వచ్చాను. నీ బంగారు పాదాల చెంతన నా కొడుకు తలక, నా కొడుకు శరీరం నీ దగ్గరే పెట్టా, మీరు ఏదైనా చేయండి అని చెప్పి అప్పచెప్పేశాడు. విశ్వాసం చెప్పినప్పుడు విశ్వాసం ద్వారానే దేవుడు కుమారుడు బాగు చేశాడు. ప్రియమైన దేవుని వల్ల వెళ్ళడం జరిగింది. అక్కడ ఏమంటున్నాడు? 27 చూసినట్లయితే, అయితే యేసు చేపట్టి లేవనెత్తగా నిలవబడెను. ఇంటిలోకి వెళ్ళిన తర్వాత ఈ పని ఈ దయ్యమును ఎళ్ళగొట్టలేకపోయా. ఎందుకు ఎళ్ళగొట్టలేకపోయా? నువ్వు కూడా సేవకుడు అన్న మాటే, కానీ నీ నోట్లో కూడా దయ్యం ఉంది, నీ చేతిలో కూడా దయ్యం ఉంది, నీ భుజాల మీద దయ్యం ఉంది. నువ్వే ఒక పెద్ద దయ్యాలు అంతే. నీ ద్వారా ఎందుకు జరగలేదు? నీకు ఇచ్చాను అధికారం, ఇచ్చాను, ఎందుకు జరగలేదు? ఆ రోజు నోవా అన్నాడుగా, ఆ రోజు దానియేలు అన్నాడు కదా. దానియేలు సింహాల బోనులో ఉన్నప్పుడు ఏమన్నాడు? ఎటువంటి విశ్వాసం కలిగి ఉంది? ఏం పర్వాలేదు, చనిపోయినా పర్వాలేదు, నా దేవుడు నాకే గొప్ప అని చెప్పినప్పుడు తినేయి, నువ్వు తినేసినా పర్వాలేదు,
నా దేవుడు మహిమ జరుగుద్ది, నువ్వు తినేసే పర్లేదు, తినేమని చెప్పి కూర్చున్నాడు దానియేలు. సింహాల బోనులో శట్రమేష అబేద్గోలు అగ్నిగుండంలో పడడానికి పడిపోయిన ఎంటుకలు కూడా, చేతి మీద ఉన్న ఎంటికలకి స్మెల్ కూడా రాలేదు. బైబిల్ రాసి ఉంది. ఎందుకు రాలేదు? ఆడకున్న విశ్వాసం నీకెందుకు లేదు? అపోస్తులుగా మీరు 12 మందిగా నువ్వే 30 రూపాయలకి అమ్మేశావు, కోడి కూసేపాటికి అబద్ధం ఆడావే, నాకు తెలవదు అన్నావే, ఈయన యేసుక్రీస్తు వారితో దేవుడితో అతనితో ఉన్నవాడు అంటే నాకు తెలియదా బొంకుతున్నావే. ఇంకెలా నీకు అధికారం ఎలాగుంది? నీకు ఈ అధికారం లేదు, నీకు అల్ప విశ్వాసంగా ఉన్నావు కదా. మా ద్వారా ఎందుకు జరగలేదని అడుగుతున్నావు ఏంటి మళ్ళీ నువ్వు? దేవుడు అంటున్నమాట. ఎందుకంటూ అడుగుతున్నా? లేదు లేదు లేదు, ఎంతకాలం మీతో సత్తానయ్య మీరు, ఎంతకాలం మీకు నేర్పిస్తా. ప్రియమైన దేవుని వారలారా, ఈ రోజు కూడా నేర్పించట్లేదు పిల్లలకి నేర్పించట్లే. పిల్లల ఫోన్లు, పిల్లల చేతిలో ఫోన్లు, పిల్లల స్నేహాలు చూస్తే అర్థమవుద్ది. తల్లిదండ్రికి కనపడదు, బయటికి వెళితే మనకు కనపడుతుంటాం. మనం పెట్టి ఫాలో అవ్వాలండి. అప్పుడప్పుడు పిల్లలు ఫాలో అవ్వాలి తెలుసండి. ముందు పంపించు. నేను ఫాలో అయిన రోజులు ఉన్నాయి పిల్లల్ని. ఎలా వెళ్తున్నాడు, వెళ్ళిన కాసేపటికి వెళ్ళి పరిస్థితి అన్ని కనిపెట్టాలి. కనేస్తే సరిపోదు, నేను బో పెట్టేస్తే సరిపోదు, బట్టలు కొంటే సరిపోదు, పుస్తకాలు కొంటే సరిపోదు. మన పిల్లల్ని కనిపెట్టాలి. ఈ తండ్రి కనిపెడతా ఉన్నాడు. బాల్య దశ నుండి కూడా కుమారుడు కనిపెడుతూ వస్తూ ఉన్నాడు. ఆ బాల్య దశ నుంచి కూడా దయ్యం వాటిని ఎంటాడుతూ ఉంది. మోగ దయ్యం. ప్రియమైన దేవుని వారలారా, ఎందుకు మాకు అధికారం రాలేదు? 29 చూసినట్లయితే అందుకాయన ప్రార్థన వలనే కానీ మరి దేని వలన కూడా. అదండి ఎవరితో చెప్పాడు? శిష్యులతో చెప్పాడు, జనాభాతో చెప్పాడు. ఏదైనప్పటికీ కూడా ప్రార్థన ద్వారా. ప్రియమైన దేవుని వారా, ప్రార్థన అంటే ప్రియమైన దేవుని వారా, బుధవారం ప్రార్థన అంటే బాధ, వాకి కూడుకంటే బాధ, విజ్ఞాపన ప్రార్థన అంటే బాధ. మన ఇంట్లో ప్రార్థన పెట్టించుకుని ఎన్ని సంవత్సరాలు అయింది, ఎన్ని నెలలు అయిందో, అలా లెక్కేసుకుంటే ఎన్ని గంటలు అయిందో, ఎన్ని నిమిషాలు అయిందో, ఎన్ని సెకండ్లు అయిందో. కానీ దేవుడు కావాలా మనకి. ప్రియమైన దేవుని వారా, ప్రార్థన అనేది ఎంత గొప్ప బలమైన ఆయుధం మనకు కనబడతా ఉంది. దేని ద్వారా జరగదో ప్రార్థన ద్వారా కార్యక్రమం జరుగుతూ ఉంది. అప్పుడు ఆ కుమారుడు ప్రశాంతంగా వెళ్ళినట్లుగా కనపడతా ఉంది. నా 2వ అంకేస్ ఉంది ఇక్కడ. ఇంకా ఏం కనపడుతుందమ్మా? 2వ అంకేస్ ఉంది. దేని ద్వారా జరుగుతుంది అనుకున్నా? ఫుట్ నోట్లో చాలా బోర్గా రాయబడి ఉంది. అని అంత మీరు చదవవసరం లేదు, క్లుప్తంగా ఒక మాట గుర్తు చేసుకుందాం. అక్కడ ఏం జరిగిందంటే, ఉపవాసము వలన అన్నీ జరుగుతూ ఉంటాయి. ఉపవాసము ద్వారా అంటే నేను ఉపవాసం అన్నానండి, ఉప్మా తిన్నానండి అంటే సరిపోదు. ప్రియమైన దేవుని వాళ్ళ, పాలు తాగి అట్టిగా తిన్నానంటే, చక్కెరగా అట్టి పండు తిన్నాను, నేను ఉపవాసం కుదరదు. ప్రియమైన దేవుని వాళ్ళ, అది ఉపవాసం కాదు. ఇది ఎలా జరిగిందంటే, యేసుక్రీస్తు వారు సిలువకేళ్ళక మునుపు సువార్తను ప్రకటించడానికి టీనేజ్ వయసు అంటే యవ్వన ప్రాయములో ఉన్న టైంలో ప్రియమైన దేవుని వాళ్ళరా, లోకాన్ని ఎలా జయించాలి, సాతాన్ని ఎలా జయించాలి, ప్రజల్ని ఎలా జయించాలి, అధికారులను ఎలా జయించాలి, సమాధిని ఎలా జయించాలి, మరణాన్ని ఎలా జయించాలి, ఇవన్నిటికి కూడా టీనేజ్ వయసులో ఉన్నప్పుడే దేవుడు అంటే తండ్రి అనే దేవుడు దగ్గర కలిసి, అంత మాత్రమే కాదు, తనకున్న బాధ్యతను గుర్తు తెచ్చుకొని తల్లిదండ్రిని విడిచిపెట్టి నేను తండ్రి పని మీద ఉన్నానని మీకు తెలియదా? నన్ను ఎక్కడం ఏంటి సంత మార్కెట్లో, నన్ను ఎత్తడం ఏంటి ఆ వీధుల్లో, నా గురించి ఎత్తడం ఏంటి, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు, నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చానని మీకు తెలియదా అంటున్నాడు యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఏంటంటాయి అంటే, ఆయన ఆల్రెడీ ఆ పని మీద ఉండడానికి ప్రియమైన దేవుని వల్ల ఆయన ఆ పుట్టినోట్లో చదివిన ప్రకారంగా యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారంటే, ఉపవాసము ద్వారా ఆ ప్రార్థన ద్వారా ప్రియమైన దేవుని వల్ల దయ్యాన్ని వెళ్ళగొట్టినట్లుగా మనకి దేవుడు సెలవిస్తున్నమాట. దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. ఇచ్చేశారు, అధికారం ఇచ్చాడు. లేదు 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 ప్రియమైన దేవుని వల్ల, ఈ రోజు కూడా నేను డైరెక్ట్గా చెప్తే, ఈ రోజు కూడా ప్రియమైన దేవుని వల్ల ఎలా తోసేస్తున్నారు విశ్వాసుల్ని, ఎలా తోసేస్తున్నారు, ఎనమలు పట్టుకున్నారు. ఈ కాదండి, వీటి ద్వారా ఆకర్షింపబడుతున్న ప్రజలు ఎంతో మంది ప్రియమైన దేవుని వల్ల. ఇప్పుడు కూడా సూచక్రియలు జరుగుతున్నాయి, కానీ ఎగస్ట్రాలు చేయకూడదు. దేవుడు ఏది చెప్పాడో అది మాత్రమే మనం చేయాలి. అందుకు ఆయన ప్రార్థన వలనే, అందుకాయన ప్రార్థన వలనే అన్న కాడ 2వ అంకెస్ ఎందుకు ఉందనుకున్నారు? కిందకు వచ్చి చూసినట్లయితే అందుకాయన అంటే యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉన్నారు.
ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, ఈ రోజు ఉపవాసం ఉన్నవారు ప్రియమైన దేవుడు నేను చెప్తున్న మాట, ఉపవాసం ఉంటే గనక అమ్మ శ్రద్ధగా వినండి. ఈ పిల్లలు ఉన్నారా, భర్త ఉన్నారా, భార్యలు ఉన్నారా, ఎవరున్నారో, పాస్టర్లు ఉన్నారో, మాస్టర్లు ఉన్నారో, మినిస్టర్లు ఉన్నారో, కలెక్టర్లు ఉన్నారో, ఎవరున్నారో, ఏం చేస్తున్నారో తెలియదు కానీ ప్రియమైన దేవుని వల్ల ఇది చూస్తున్నారో వింటున్న వారందరూ కూడా గమనించవలసిన మాట, ఉపవాసం ఉన్నారా అయితే 40 రోజులు 40 రాత్రులు 40 పగలు కూడా ఉపవాసం ఉండండి. కానీ ఏ పని చేయకూడదు. దేవుడు చేయలే. 40 రాత్రులు 40 పగలు మత్తయి సువార్త 4లో చదివాం మనం. ఆ రోజు ఏ రోజు ఉపవాస ప్రార్థన రోజున శనివారం చదివాం. 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు దేవుడు. ఇక్కడ దయ్యం పట్టిన వాడిని విడిపించాడు. ప్రియమైన దేవుని వారు, ఇప్పుడు దేవుడు లేడండి భూమి మీద. గుర్తుపెట్టుకోండి, భూమి మీద సాక్షాత్తు దేవాది దేవుడు శరీర ఆకారంలో మానవ రూపంలో కన్యమేరి గర్భము ద్వారా వచ్చినట్లు భూమి మీద లేడు. ఇప్పుడు భూమి మీద దేవుడు ఉన్నాడంటానికి కారణం వాక్య రూపేణలో ఉన్నాడు. దానికంటే ముందు సేవకుడు రూపేణలో మీకు కనపడతా ఉన్నాడు. ప్రియమైన దేవుని వల్ల ఇప్పుడు ఏం నమ్మాలంటే వాక్యాన్ని నమ్మాలి. సేవకులు ఉండి మాట్లాడుతున్న దేవుడిని నమ్మాలి. మీరు సేవకుడు నమ్మని చెప్తలా, నేను చాలా జాగ్రత్తగా చెప్తున్నా. వాక్యం మీరు ఎలాగంటున్నారు, సేవకుడు నమ్మండి అని మాత్రం చెప్తలా. సేవకుల్లో నుండి మాట్లాడుతున్న దేవుని మాట నమ్మండి. మీ దగ్గర ఉన్న దేవుడు మాట నమ్మండి. బైబిల్లో ఉన్న మాటను నమ్మాలి. అందుకు ఈ తండ్రి ఏం చేశాడంటే దేవుడు మాటను నమ్మాడు, దేవుడు నమ్మాడు. మాట అంటే వాక్యాన్ని నమ్మాడు. దేవుడు నోట నుండి వచ్చే మాట ద్వారా ప్రతి నరుడు జీవిస్తాడని చెప్తున్న మాట మత్తయి సువార్త ప్రకారం. కనుక దేవుడు నోట నుండి వచ్చి ప్రతి మాట నమ్మాడు, దేవుడు నమ్మాడు తండ్రి. కనుక తన కుమారుడు బాల్య దశ అంటే ఎన్ని సంవత్సరాల బాబు, ఇంచుమించు టీనేజ్ వయసు అంటే ప్రియమైన దేవుడు 12 కాడి నుంచి ఇంకా అదంతా కూడా టీనేజ్ వయసు. అంటే ఎవరు ప్రాయం ఉంటారు అంటే ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు ఆ కుమారుడు బలహీనత పడ్డాడో. ఈ రోజు కూడా మనం ప్రార్థన చేస్తానే ఉన్నాము కానీ, కుటుంబం కలిగి ఉన్నామే కానీ, దేవుడు ఏదో రకంగా కొత్త గొప్ప నిన్ను నమ్మి బిడ్డలు ఇచ్చాడు కానీ, కొత్త గొప్ప నీకు నమ్మి భర్తనిచ్చాడు, కొత్త గొప్ప నమ్మి నీకు సేవకుని ఇచ్చాడు, కొత్త గొప్ప నమ్మి నీకు మంచి భర్తని, భార్యని, మంచి అత్తనే, మంచి కుటుంబాన్ని, మంచి ఉద్యోగాన్ని, మంచి పరిస్థితులు, మంచి పంటలు, మంచి అన్నీ ఇచ్చాడు. కానీ నీకు ఎక్కడుందంటే ఇంకా అల్ప విశ్వాసంగానే ఉన్నాం. లేదంటే మేము బాగానున్నాం అయితే దారం ఏంటి, లేదంటే మేము బాగానున్నాం అన్నోరు కంట్రోల్ ఉందా, లేదంటే మేము బాగానుందాం టీవీ చూడకుండా ఉన్నామా, లేదు మేము బాగానున్నామంటే ప్రతిరోజు వాక్యం చదువు, లేదు మేము బాగానున్నామంటే అంటే అసలు ప్రార్థన చేస్తున్నామా మనం, లేదంటే బాగానున్నామండి అంటే దేవునికి ఇచ్చే మనం ఇస్తున్నామా, లేదంటే మేము బాగానున్నామండి అంటే సేవకుడిని ఎట్టి రీతిగా మనం గౌరవించాలో, దేవుడిని ఎలా, దేవునికి ఏమి వారు, దేవుని ద్వారా ఏం ఆశీర్వాదాలు పొందుకోవాలో మనకుందా అంటే మనం ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడ ఉండడానికి కారణం ఏంటంటే ప్రియమైన దేవుని వాళ్ళారా అల్ప విశ్వాసం. ఈయనేమంటాడు అక్కడ అల్ప విశ్వాసం ఉండకోకుండా ఉండినట్లు ఆ విశ్వాసాన్ని కూడా మంచిగా ఉండడానికి మీరే సహాయాన్ని దయచేయాలంటే, సహాయాన్ని ప్రియమైన దేవుని వాళ్ళరా ఇటువంటి ప్రియమైన దేవుని వాళ్ళ ఇది ఎలా ఉంటుందో తెలుసంటే, చెప్పులు లేనివాడు చెప్పులు వేసుకున్నవాడిని చూస్తే చెప్పులు లేనివాడు కుళ్ళితనం కనపడుతున్నాడు. ఆడు కాళ్ళు లేవు, వాడు చెప్పులు తీడికేం కావాలా ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆడు బూట్లు వేసుకుంటే చెప్పులు నడకొందా, ఆడికి కాళ్ళు ఉన్నాయి. కానీ ఈడేం చేస్తున్నాడంటే ఆడి కాళ్ళు చెప్పులు వేసుకున్నాడు, ఈ కాళ్ళు లేనివాడు ఎడుతున్నాడు అంట. ప్రియమైన దేవుడు ఎంత బాధ ఎలాగుంటుందో తెలుసంటే, మానవ ఆలోచన ఎలాగుంటుందో తెలుసంటే. అందుకే అంటాడు నీకు నువ్వు చూసుకుని ఏడవరా ఆళ్ళ గురించి నీకెందుకు. దేవుడు కూడా చెప్పాడు నా కోసం ఏడవద్దమ్మా. అదే కోణంలో నా కోసం ఏడుతావు ఎందుకు, నీ భర్త కోసం ఏడు, రాని మందిరానికి రాని భర్త కోసం ఏడు, మందిరానికి రాని నీ బిడ్డల కోసం ఏడు. ఎంత ప్రార్థన చేస్తేనే కార్యం జరగడానికి కారణం ఏంటంటే మన ఇంట్లో దయ్యాలు ఉన్నాయి. మన బండి మీద ఏముంటుంది, ఒకసారి ఒంటరి తోలుతామా బండి మీద మనకే భయం వేస్తూ ఉంటాయి. చెమ్మ చీకట్లో ఏముంది, ఆ ఆలోచన వచ్చేసింది ఆల్రెడీ. ఆ ఆలోచన ఉండకూడదు. ఆ టైంలోనే నమ్మకంగా పాట పాడేలాగా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమీ కోరుకోనయ్యా, ఇంకేమీ కోరుకోనయ్యా, ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలవకుండినా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే
యేసయ్యా, చాలు యేసయ్యా అంటూ పాడుతున్నాడు భక్తుడు. ఎందుకంటే అక్కడ సాయం చేసేది ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఆ కుమారుడికి ఆ తండ్రి సాయం చేసేది ఎవరంటే యేసుక్రీస్తు వారు. దయ్యాన్ని ఎడగొట్టేది ఎవరంటే యేసుక్రీస్తు. ఆ రోజు కూడా తప్పిపోయిన కుమారుడు అలాగ చేసి పందులు తినే పొట్టు దగ్గర. ఈరోజు కాస్త కోస్త దేవుని ఎరిగిన మనము జాగ్రత్తగా లేకపోతే నిజంగా అక్కడికి వెళ్తాం. పందులు తినే పట్టు కాడకి ఒకవేళ వెళ్ళకపోవచ్చు, కానీ అదే తినే అవకాశం ఉంటుంది. ఆ ఆలోచనలోకి వెళ్ళిపోతాం, ఆ దయ్యాల గుంపులోకి వెళ్తాం. ఆ రోజు ఆ పందులు కూడా ఆయన రానివ్వలేదు అంటండి. పందులు కూడా రానివ్వలేదు. అంటే ఎందుకు అనుకున్నారు? వాళ్ళ దయ్యం ఉంది. మనిషిని చూసి పందులు కొట్టుకోవట్లేదు, మనిషిలో ఉన్న దయ్యం చూసి పందులు కూడా మనిషిని దగ్గరికి రానివ్వలేని పరిస్థితిలో ప్రియమైన దేవుడు ఎంత ఇబ్బంది పడ్డాడంటే కుమారుడు. ఈ రోజు కూడా తండ్రి బాధపడతా ఉన్నాడు. ఏంటి నా కొడుకు ఇటు రీతిగా ఇలా జరుగుతూ ఉంది అని చెప్పి బాధపడతా ప్రియమైన దేవుడు ఇంటికి తీసుకొచ్చి ఇంటికి లోనికి వెళ్ళినప్పుడు ఇలా గొడుగుతూ ఉన్నారు. ఏంటంటే ప్రార్థన ద్వారా మాత్రమే అది జరుగుతూ ఉంది. ఇక్కడ ఎవరు కనపడుతున్నారంటే ప్రియమైన దేవుడు 12 మంది అపోస్తులు కాదు, యోహాను, వీళ్ళందరూ కూడా ఉన్నారు. ప్రజానకం యేసుక్రీస్తు వారితో ఏంటి, యేసుక్రీస్తు వారితో ఉండి కూడా వాళ్ళకి నమ్మకం లేదు. యేసుక్రీస్తు వారితో ఉన్నారు, పక్కన ఉన్నారు, ఆయనతో నడుస్తున్నారు, ఆయనతో తింటున్నారు, ఆయనతో ఉంటున్నారు, ఆయన నోట్లో చూస్తున్నారు, ఆయన చేతిలో చూస్తున్నారు, అన్ని చూస్తున్నారు. ఎక్కడ ఉంది విశ్వాసం? అక్కడ గాలి దుమ్ము వర్షం వచ్చుతున్న టైంలో కూడా పడుకున్నాడు. నిద్రపోతున్నాం ఏంటి, చావడానికి నేను సిద్ధం అవుతుంటే అని అడుగుతాడు దేవుడిని. ఆది కాండం దగ్గర ఎంత బాధ, నాకైతే బాధ అండి. మీకు ఎలా ఉందో మాకు తెలియదు కానీ కయ్యని హేబెలు కూడా యేసుక్రీస్తు వారిని ప్రశ్న వేసి యేసుక్రీస్తు వారు బాధ పెట్టారు. నా తమ్ముడికి ఏమన్నా కాపలా పెట్టాను, ఎంత బాధపడి ఉంటాడంటే దేవుడు. ఏమయ్యా ఈ వర్షం ఏంటి, ఈ సముద్రం మీద గాలి దుమ్మేంటి, మేమేం పడవలో ఉన్నాం, మేము చావడానికి సిద్ధంగా ఉన్నాం, ఈ పడవలోకి నీళ్ళు వచ్చేస్తా ఉన్నాయి, మీరేంటి ప్రశాంతంగా నిద్రపోతున్నారు అంటే, ఏమయ్యా ఎంతకాలం మీతో ఉంటాను నేను, ఎక్కడుంది మీ విశ్వాసం? అక్కడ కూడా బాధపడ్డాడు. ఇంకా వెళితే మందిరం కూడా బాధపడ్డాడు. ఏమయ్యా మందిరం ఏంటి, వ్యాపారం ఎదుగా పాడు చేస్తా ఉన్నారని చెప్పి ప్రియమైన దేవుని వాళ్ళారా అక్కడ దేవుడు బాధపడుతూ ఉన్నాడు. ఇక్కడ చిన్న కుమారుడు చూడండి, చిన్న కుమారుడు అంటే మనమే ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆ కుమారుడు పక్కన పెట్టండి, మనము ఒక బిడ్డగా ఉన్నాము. మన కోసం తండ్రి ఎంత బాధపడుతున్నాడో యేసుక్రీస్తు వారు ఈ కోణంలోకి వచ్చేద్దాం. తండ్రి ఎంత బాధపడుతున్నాడో, ఇది ఒక ఫ్యామిలీ. డైరెక్ట్గా అతను పక్కన పెడితే ఈరోజు మనం పెట్టడం మన కోసం దేవుడు ఎంత బాధపడుతున్నాడో, ఎంత బాధపడి ఏమయ్యా నేను ఎంత బాగు చేసినా నువ్వేంటి దుర్గలోకి వెళ్తున్నావు, పాపలోకి వెళ్ళిపోతున్నావు, శరీరాశ నేత్రాశ జీవటమ్మలోకి వెళ్ళిపోతున్నావు అని చెప్పి దేవుడు బాధపడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వల్ల ఇటువంటి దయ్యాలు మన హృదయంలో, మన మీద ఉన్న, మన బిడ్డలో ఉన్న, మన భర్తలో ఉన్న, మన ఇంట్లో ఉన్న, మన ఇంటి పైన ఉన్న, మన ఇంటి చుట్టూరు ఎక్కడ ఉందో మీరు ఆనుమలు చూసుకొని ప్రార్థన చేయొచ్చు. ఏదన్నా స్తోత్రములు తండ్రి, మహాపరిశుద్ధుడు అనేసి పరిశుద్ధమైన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా ఈ ఆఖరి బుధవారం 2వ నెల తొలివైన మాటలు ప్రభా, ఆ తండ్రి ఎవరు కాదు మీరని నమ్మి స్తుతిస్తున్నాం తండ్రి. ఆ కుమారుడు ఎవడు కాదు, మేమందరం కూడా నీ కుమార్తెలను, మేము కుమారులు. ఒకవేళ మాలోనే దయ్యాలు ఉన్నాయేమో, మా కుటుంబాల్లో ఉన్నాయేమో ప్రభా, మాకు తెలియకుండానే ఒకవేళ మా యన్మలు నడుస్తుందేమో, మా తెలియకుండానే మా పక్కన పడుకుంటుందేమో, మా తెలియకోకుండానే టీవీ ద్వారా ఇబ్బంది పెడుతుందేమో, మా తెలియకోకుండానే సోషల్ మీడియా ద్వారా మేము పడిపోతున్నామేమో, మాకు తెలియకుండానే డబ్బుల మీద ఆశ పెట్టుకొని ప్రియమైన డబ్బు ద్వారా పడిపోతున్నాం, మాకు తెలియకుండానే స్నేహితుల ద్వారా పడిపోతున్నామేమో, మాకు తెలియకోకుండానే ప్రియమైన అనేక కోణాల పడిపోతున్నామేమో, మమ్మల్ని కాపాడమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు మా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన ద్వారాయే ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్తున్నాను. ఈ లేఖనాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. బాల్య దశ నుండి కూడా కుమారుడు అగ్నిలోను అంత మాత్రం నీడల్లోనే పడిపోతున్నాడు కనుక అల్ప విశ్వాసం రాకుండానట్లు కూడా నీవు నాకు సహాయం దయచేయమని తండ్రి మొర్ర పెడుతున్న మొర్రని ప్రభువా మీరు ఆలకించి తనకి జవాబు దయచేసి బాగుపరచి తన కుమారుడిని తన చేతికి అప్పగించినట్లుగా మమ్మల్ని మేమందరూ కూడా తండ్రిగా ఉన్న మీకు, దేవుడుగా ఉన్న మీకు మా సజీవ యాగంగా, సర్వాంగ హోమంగా, ప్రాణార్పంగా మా జీవితాలు, మా బిడ్డల్ని, మా భర్తల్ని, మా కుటుంబ సభ్యుల్ని మీ గాయప్రద స్థానానికి అప్పచెప్పుచుండగా అటువంటి అపవిత్రాత్మలన్నీ కూడా
దూరపరచమని మేము ప్రార్థిస్తూ, అటువంటి అపవిత్ర ఆత్మలన్నీ కూడా మీరు గద్దించమని, దూరపరచమని మేము ప్రార్థిస్తున్నాం. వాక్యాన్ని నీరుకట్ట ఫలింపచేయమని ప్రార్థిస్తూ ఉన్న ప్రభా, తల్లి గారిని ప్రభా, అలానే సత్యవతి గారిని బట్టి, కుటుంబ సభ్యులందరిని బట్టి కూడా ప్రార్థిస్తా ఉన్నాం. హిస్తేరాని కుటుంబ సభ్యులందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. శ్రీను గారి బలహీనత పరిస్థితులను బట్టి ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి. ప్రభాని ప్రభా మరి జ్ఞాపకం చేసుకోండి. తనకిచ్చిన ఇద్దరు బిడ్డలని ప్రభా కుటుంబ సభ్యులందరూ జ్ఞాపకం చేసుకోండి. బాబు శాంతిని కూడా జ్ఞాపకం చేసుకోండి. కుటుంబ సభ్యులందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. బంగారీ గారి కుటుంబ సభ్యుల్ని ప్రభా, రమణమ్మ గారిని ఇచ్చిన ఇద్దరు బిడ్డల్లో ప్రభా, ఇచ్చిన ఇద్దరు మనవల ప్రభా కోడలను పెట్టుకోండి. ప్రార్థిస్తా ఉన్నాం. కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా, వారిని విడిచిపెట్టలేదు ప్రభా. బిడ్డలు చక్కగా వర్ధిలింప చేస్తున్నారు, నమ్మి స్తుతిస్తా ఉన్నాం. అలాగే చంద్రగారు బట్టి, మరియమ్మ గారి కుటుంబ సభ్యులందరూ బట్టి ప్రభా, వారికి ఇచ్చిన ప్రభా సంతతిని బట్టి, మనవరాలను బట్టి కూడా ప్రార్థిస్తా ఉన్నాం. బిడ్డలు ఎక్కడున్నా సురక్షితంగా, సంతోషంగా, ఆనందంగా, ఆత్మీయంగా, ఆరోగ్యంగా ఉండడానికి ఇచ్చామని ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్న లోటుపాట్లన్నీ కూడా సరి చేయండి ప్రభా, ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా మణి గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఇంటి దగ్గర ఉన్న ప్రభా మామగారిని బట్టి, బిడ్డలు ప్రభా మరి షాప్ పెట్టుకున్నారని తెలియజేశారు. ఆ బిడ్డ షాపు ప్రభా వ్యాపారాన్ని కూడా అభివృద్ధి ఆశీర్వాదం తెచ్చేయండి. అలాగే నాగరాజు గారిని బట్టి, అలాగే అంజలి కుమారి గారిని బట్టి, ఇచ్చిన ఇద్దరు బిడ్డలను బట్టి కూడా మేము ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి. కుటుంబరావు గారిని బట్టి, అలాగే ప్రభా లక్ష్మి గారిని బట్టి, అలాగే ప్రభా మరియమ్మ గారిని బట్టి, ప్రభా రేణుని బట్టి, అలాగే ప్రభా ప్రభాకర్ని బట్టి కూడా మేము ప్రార్థిస్తున్నాం. అందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు లేని వారు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని బిడ్డలు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా పరిపూర్ణ ఆరోగ్యం కొరకు మేరీ గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా ప్రతి ఒక్కరిని కూడా, అలాగే కాంతమ్మ గారిని బట్టి కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా ఇంకా అనేక మంది ప్రభా బుధవారం శనివారం కూడా హాజరవడానికి మీరు సహాయం తెచ్చండి. గర్భవతులు, బాలింతలు, దిక్కులేని వారు, దరిద్ర ఎదురాళ్ళ కొరకు, సంఘ సేవకుల కొరకు, సంఘ సభ్యుల కొరకు, సంఘ పెద్దల కొరకు, సండే స్కూల్ బిడ్డల కొరకు, గ్రామ పెద్దల కొరకు, గ్రామ ప్రభా వారి నెంబర్ల కొరకు, ప్రభా ఉద్యోగుల కొరకు, నిరుద్యోగుల కొరకు ప్రభా ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి. ఈ 2వ నెల ప్రభా ఈ ఆఖరి బుధవారం వరకు కూడా చక్కగా మా సంఘ బిడ్డలందరూ కూడా ఎంతగానో కాచి కాపాడేందుకు వందనాలు. బలహీనంగా ఉంటే బలపరచండి, రోగులు ఉంటే స్వస్థపరచండి ప్రభా. పంటలు పండించుకున్న వారికి మంచి పంటను దయచేయండి. ఉద్యోగస్తులకి భద్రత దయచేయండి ప్రభా. చంటి బిడ్డ తల్లికి వాక్యమైన ఉగ్గుపాలతో బిడ్డలు పెంచడానికి సహాయం తెచ్చండి ప్రభా. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రోజు ప్రభా ఇంగ్లీష్ పేపర్ రాస్తున్నారు. రేపొద్దున్న ప్రభా కొంతమంది ప్రభా బిడ్డలు మరలా ఎగ్జామ్ ప్రభా ఇంగ్లీష్ పేపర్ రాయడానికి మీరు సహాయం తెచ్చమని, అలాగే ప్రభా 10th క్లాస్ కూడా ప్రభా సిద్ధపడతా ఉన్నారు. ఆమెను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఏ కోణంలో ఉన్నారు ప్రభా, అనేక మంది హాస్టల్లో ఉండి ఫోన్లు చేయించుకొని ప్రభా మరి ప్రతిరోజు కూడా ఎగ్జామ్కి ప్రభా వెళ్తా ఉన్నారు ప్రభు. ప్రార్థన అవసరం కోరుతున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకున్నాం. వాళ్ళ స్త్రీలు, పురుషులు, చిన్నవారు, పెద్దవారు ఎవరు ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ బిడ్డలకి ప్రభా జ్ఞానం, జ్ఞాపక శక్తి, వివేచన ప్రభా, ఆత్మ నడిపింపును మీరు దయచేయమని వారు కూడా ప్రార్థన చేసుకోవాలి. మేము ప్రార్థన చేయాలి. కార్యం చేసేది నువ్వు అని నమ్మి స్తుతిస్తూ వెత్తబడిన వాక్యాన్ని కూడా నీరు కట్టి ఫలింపచేయండి ప్రభా. నెంబర్ వేసుకునే జ్ఞాపక శక్తిని నా బిడ్డలందరూ కూడా అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరూ కూడా వందనాలమ్మా. మంచిదండి. ఆశీర్వాదం తీసుకొని సెలవు తీసుకుని తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, భద్రత, కాపుదల సంఘ బిడ్డలైన మనకి, సేవకులకు, ఈ లోకముల సకల పరిశుద్ధులకు సదా తోడండి క్రీస్తు వారే మనల్ని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.